సర్వోన్నతుడ సర్వాధికారియగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ప్రభా నాయన, ఈ రాత్రి సమయంలో మేము నేను స్తుతించడానికి చేరి ఉన్నాము. ఈ దినమంతా పగలంతా కూడా మా పనులలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు, ప్రతి పనిలో కూడా జయము ఇచ్చినందుకు, అదేవిధంగా మా ప్రతి అవసరతలలో మీరు తోడుగా ఉండి మా అవసరతలన్నీ తీర్చినందుకు, మరి మా ఉద్యోగ జీవితాలలో మేము ఏమి మాట్లాడినా ఎలా మాట్లాడినా తండ్రి అదంతా కూడా నీకు మహిమకరంగా ఉండింది అని మేము నమ్ముతున్నాం ప్రభా. దానిని బట్టి తండ్రి మేము నడుచున్న ప్రతి స్థలంలో, మేము ప్రయాణించిన ప్రతి వాహనంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవా, పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఈ చివరి దినంలో తండ్రి మేమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము. మరి ఈ మాసంలో చివరి శనివారము, ఈ మాసంలో చివరి ఆల్మోస్ట్ ఇంకా చివరి దినం, రేపు చివరి దినము అయితే తండ్రి, ఇంతవరకు ఈ మాసం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ కనికరంను బట్టి తండ్రి, నీకు మా పట్ల ఉన్నటువంటి శ్రద్ధను, ఆసక్తిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవా, మా జీవితాలలో నీవు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో కుటుంబంగా మేము సంతోషంగా నేను స్తుతిస్తున్నాము. ఇది మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి వాక్యము 119వ కీర్తన 64వ వచనము. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. దేవా, నిజమే తండ్రి, ఈ గొప్ప వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానము. నీ కృపతో నిండి ఉన్న భూమి, ఈ భూమి మీద మేమున్నాము, ఈ లోకంలో మేమున్నాము. అవును ప్రభా, భూమి నీ కృపతో నిండి ఉన్నది కనుకనే ప్రతి చోట కూడా మేము నీ కృపను చూస్తున్నాము. నీవు మాకు చేస్తున్న, మాకు సమకూర్చి ఉన్న ప్రతి పంట పొలములో, ప్రతి పంట ఫలాలలో తండ్రి, మేము ప్రతి ధాన్యములో, ప్రతి ఆహార పదార్థంలో మాకు నీవు ఇచ్చిన ప్రతి మేలులో, ఉపకారంలో, ఈవిలో, ప్రతి సమయంలో కూడా మేము నీ కృపను చూస్తున్నాము. ఈ భూమి నీ కృపతో నిండి ఉన్నది కనుకని ప్రభా, మేము ఇంత సంతోషంగా ఈ లోకంలో జీవించగలుగుతున్నాము. నీవు మానవుని సృష్టించక మునిపే ఈ భూమిని సృష్టించావు తండ్రి. మా ప్రభా, ఎన్నో ఫలవృక్షములు, ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు, ఇన్ని రకాల విధాలుగా తండ్రి మేము ఎన్ని పొందుకుంటూ ఉన్నాము, ఎన్ని రుచి చూస్తున్నాము, ఎంత సంతోషంతో ఉంటున్నాం ప్రభా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా ప్రభా, మా జీవితాలలో చేసిన ప్రతి మేలును ప్రభా నీ కృప వల్లనే జరుగుతూ ఉన్నది కనుక మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. కీర్తనాకారుడు ఆ విధంగా నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. అవును, భూమి నీ కృపతో నిండి ఉన్నది తండ్రి, కనుక మేము నీ కట్టడలను అనుసరించి నడుచుకునేలాగా మాకు బోధించండి. అవును ప్రభా, మేము ప్రతిరోజు వాక్యంను చదువుతాం, కానీ ఒక్కొక్కసారి మాకు అర్థం కావు తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు చేత నీ కట్టడలను మేము అర్థం చేసుకొనులాగున ప్రభా మాకు మీరు సహాయం కావాలి. నీవే బోధించాలి. నీ పరిశుద్ధాత్ముడు తండ్రి మాకు నీ కట్టడలను బోధించలాగున మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దినదినము మేము నీ కట్టడలను నేర్చుకోవాలి. నీ కట్టడలను మేము నేర్చుకోవడం మాత్రమే కాదు, మా పిల్లలకు నేర్పించాలి, ఇతరులకు నేర్పించాలి. ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ సన్నిధిలో మేము అడుగుతూ ఉన్నాము. మేము వినయంతో, విధేయతతో నీ సన్నిధిలో నీ కట్టడలను మాకు బోధింపమని అడుగుతున్నాము. మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఈ రాత్రి మేము ఈ వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రించుటకు మాకు సహాయం చేయండి. నిద్రించకముందు మేమంతా కూడా నిన్ను స్తుతిస్తూ మరి విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు ఆలకించండి. ఈ దినము మేము చేసిన అపరాధములను అన్నింటినీ క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మా కుటుంబంలో మీరు ఇచ్చిన సంతోషము, సమాధానమును బట్టి నీకు వందనములు.
ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో, సమాధానం లేదో ఆ కుటుంబంలో మీ యొక్క సమాధానమును కుమ్మరించండి. ప్రేమ అనే ఐక్య బంధంతో ప్రతి ఒక్కరిని కట్టండి ప్రభా. మరి మనస్పర్ధలు కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. వృద్ధులను దీవించండి, వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. నీ కాపుదలలో వారిని భద్రంగా ఉంచండి. చిన్న బిడ్డలను దీవించి తండ్రి వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి నీ కనికరం చొప్పుననే వారు నడుచుకోవాలి. మా తండ్రి దేవా, నీ కనికరం చొప్పున ఎదగాలి ప్రభా. వారు చక్కటి మార్గంలో ఎదుగుటకు మరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా, యవన బిడ్డలను దీవించండి. వారందరూ చదువుకుంటుండగా మంచి తెలివిని జ్ఞానమును వారికి అనుగ్రహించిన ఆయన ఎలాంటి సాతాను క్రియలకు చోటు ఇవ్వకుండా ప్రభా వారు జాగ్రత్తగా జీవించినట్లుగా మీరు కృప చూపించి వారిపైన వారి చుట్టూ నీ రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాం. దూర దేశాల్లో చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు నాయన, వారిని అందరినీ కూడా మీ కనికరం చొప్పున నీ కృప చొప్పున ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా కాపాడమని ప్రభా, నీకు మహిమకరంగా వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఏ పరిస్థితులలో ఉన్నా క్రైస్తవ బిడ్డలు తండ్రి నీకు మహిమకరంగా జీవించాలి. ఆ విధమైన కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి తల్లిదండ్రులను మీరు దీవించి వారి యొక్క ప్రయత్నంలో సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఈ దినం ఎంతమంది నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారో, నూతన కార్యములు స్టార్ట్ చేసినారో వారందరిని బట్టి నీకు వందనాలు. ప్రతి పని కూడా అభివృద్ధికరంగా చక్కగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి బిజినెస్ కూడా చక్కగా వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దీవించి వారికి మీ యొక్క దీవెనలు కుమ్మరించి మీరు వారిని దర్శించి వారికి తప్పకుండా చక్కని సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రతి లోపమును సవరించగలిగిన శక్తిమంతుడు నీవే తండ్రి, కృప చూపించమని వేడుకొంచున్నాము. ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను దీవించి వారికి నాయన క్షేమకరమైన సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయామేడ, ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో, ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారో వారందరినీ కూడా దీవించండి. వారికి తప్పకుండా స్వస్థత త్వరగా అనుగ్రహించిన శీఘ్రంగా వారు రికవర్ అయి ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, మరి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమందినైనా వెంటిలేటర్పై ఉన్నవాళ్ళు, ఐసీయూలో ఉన్నవాళ్ళు, క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. మా తండ్రి, వారిని మీరు కనికరించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్వస్థపరిచే దేవుడు నీవే తండ్రి. వారిని బట్టి కుటుంబంలో ఎంత ఆందోళన ఉందో, ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ తొలగించండి. ముఖ్యంగా ప్రభా, ఆర్థికంగా కూడా ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రభా. మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. త్వరగా స్వస్థతనిచ్చి క్షేమంగా వాళ్ళని ఇంటికి చేర్చమని, అందరికీ కూడా సంతోషమును నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించండి. వారికి అందరికీ కూడా ఓపికను, సహనమును అనుగ్రహించండి. మంచి జ్ఞానమును అనుగ్రహించండి. నీ కాపుదలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు కూడా రాత్రులు డ్యూటీలు చేస్తూ ఉంటారు. వాచ్మెన్లు, గార్డులు కూడా నాయన పనులు చేస్తూ ఉంటారు. మేలుకొని వారు చేసే ప్రతి పనిలో కూడా నీ యొక్క కృపను వారిపైన కుమ్మరించి అప్రమత్తతతో వారు జీవించినట్లుగా, పని చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. ఎంతోమంది అప్పుల బాధతో బాధపడుతూ ప్రభా ఎంతో వేదన పడుతూ ఉన్నారు. అప్పులు తీరని స్థితి కనిపించడం లేదు. వారి ఎదుట ఏ మార్గము కనిపించడం లేదు తండ్రి. మీరు కృప చూపించి వారి ఎదుట అనేక ద్వారములను తెరవండి. వారికి తప్పకుండా సహాయం చేసి ఆ పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి అనేక మంది తండ్రి ఇంకా వారి జీవితాలు కుదుటపడలేదని, అనేక సమస్యలతో బాధపడుతూ వివాహం కుదరలేదని, కొంతమంది సంతానం లేదని, కొంతమంది బిజినెస్ సరిగా లేదని, లాస్లో ఉందని, ఈ విధంగా అనేక రకాలుగా తండ్రి చాలామంది కృంగుదలలో ఉన్నారు ప్రభా. ఉద్యోగ జీవితాలలో అనేకమైన రీతులుగా అవమానించబడుతూ అణచివేదకు గురవుతున్నటువంటి వారు, నిందలు అనుభవిస్తున్నటువంటి వారు, వీరందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. దయ ఉంచండి ప్రతి ఒక్కరికి నాయన. వారి వారి ఆ పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాము. అన్యాయం పొందుతున్నటువంటి వారికి న్యాయం జరిగించండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడు దేవుడై ఉన్నారు. న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
కృప చూపించండి. ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించి అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, లాస్ట్లో నడుస్తున్న బిజినెస్ అంతట్లో చక్కగా మీరు జ్ఞానంతో వాళ్ళని నింపి వారు తిరిగి పునరుద్ధరించబడేలాగున వారి వ్యాపారం చక్కగా అభివృద్ధి చెందులాగున మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా కాపాడండి ప్రభానైనా. వారి యొక్క ప్రయాణాలలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ వారికి కలగకుండా కాపాడండి మా తండ్రి. వారి గమ్యస్థానములకు వారు క్షేమంగా చేరున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభానైనా రాత్రి వేళ నిద్ర లేమితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి. వారి హృదయాలలో ఉన్నటువంటి వేదన, భారము, వారికి ఉన్నటువంటి దుఃఖము, ఏ పరిస్థితి వల్ల వారు నిద్ర పొందలేకపోతున్నారో, ఏ పరిస్థితి వల్ల తండ్రి వారు వేదన పడుతూ తండ్రి నిద్ర పట్టని స్థితిలో ఉన్నారో దానిని తీసివేయమని ప్రార్థిస్తున్నాము. వారి హృదయంలో సంతోషకరమైన ఆత్మను ఉంచండి ప్రభానైనా. మరి సమాధానం అనుగ్రహించండి. వారిలో ఉన్నటువంటి కోపము, ద్వేషము సమస్తమును తొలగించమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యమును ధ్యానించుకుంటూ నెమ్మదిగా నిద్రించుటకు వారికి సహాయం చేసి మంచి నిద్రను అనుగ్రహించి తండ్రి వారు చక్కగా రెస్ట్ తీసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రేపు పునరుత్థాన దినం ఉంటుండగా తండ్రి మేమందరం సంతోషంగా నీ సన్నిధిలో ఆరాధన చేయడానికి చేరాలి ప్రభా. మందిరములలో మేమంతా కలిసి సంతోషించి నిన్ను స్తుతించడానికి మీరు మాకు కృప దయచేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ దీవెనలు మా పైన కుమ్మరించండి. కుటుంబ సమేతంగా మేము వస్తుంటుండగా మా కుటుంబంలన్నింటినీ కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి రాత్రి వేళ మేము నిద్రించబోతుండగా మేము సిద్ధపడి రేపటి గురించి నీ యొక్క ఆలయంలో నిన్ను స్తుతించే ఆరాధించే ఆ సమయాన్ని గురించి మేము ధ్యానించుకుంటూ మరి ఎంతో సంతోషంగా నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా కృప చూపించండి ప్రభానైనా. రాత్రి అంతయు మీ కృప, మీ యొక్క కాపుదల, మీ యొక్క భద్రత మాకున్నదని మేము నమ్ముతున్నాము. ఏ తెగులు మా గుడారమును సమీపించదు. మాకు రాత్రి వేళ కలుగు ఏ భయములు కూడా కలగకుండా మీరు తప్పిస్తారు దేవా. ప్రభా, మా పైన మీ యొక్క రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. రాత్రి అంతా కూడా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మేము నీ సన్నిధికి చేరుటకు సిద్ధపడటకు సహాయం చేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.